హాయ్ అండి, శాకంబరి కిచెన్కి స్వాగతం. ఈరోజు కాల్చిన వంకాయలతో పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. దీనికి నేను 2 వంకాయలు తీసుకున్నానండి. వాటిని కొంచెం నూనె రాసి సన్నని ఫ్లేమ్ మీద వాటిని కాల్చుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ అయితే పైనంతా మాడిపోతుంది, లోపల ఉడకదు. కాబట్టి సన్నటి ఫ్లేమ్ మీద ఒక 15 నిమిషాలు చక్కగా వంకాయ అంతా కూడా కాలేట్టుగా కాల్చుకోవాలి. ఈలోపు ఇవి కాలుతుండగానే మనం చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని కొంచెం వేడి నీళ్ళు పోసుకుని నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఈ వంకాయలు ఎంత బాగా కాలాయో, చక్కగా కాలాయి. ఇప్పుడే దింపినవి అనమాట. అవి వేడిగా ఉందని నేను ఫోర్క్తో తీయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఈ వేడిగా ఉన్నప్పుడు ఈ తొక్క తీసినట్లయితే చక్కగా ఊడొస్తుందండి. అదే కొంచెం చల్లారితే కొంచెం అంటుకున్నట్టు అవుతూ ఉంటుంది. అందుకని వేడిగా ఉన్నప్పుడే ఈ పైన ఈ తొక్కలన్నీ తీయడానికి ట్రై చేశాను అనమాట. ఇది ఒక బౌల్లో వేసుకుని దాన్ని విడదీసి చూసి పురుగులు అవి లేకుండా, అంటే పురుగులు ఏమి ఉండవు సాధారణంగా, చూసుకోవాలి. కానీ ఇందులో నాకు సరిపడా అంటే ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. ఎవరి రుచికి తగినట్టు వారి ఉప్పు వేసుకోవచ్చు, చూసుకుని వేసుకోవాలి కొంచెం. అలాగే పసుపు పావు స్పూను, నానబెట్టిన చింతపండు గుజ్జు తీసి ఈ వంకాయ మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే నాకు రుచికి తగినట్లుగా కారం, 2 ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క వేసుకున్నానండి. 3 పచ్చిమిరపకాయలు వాడాను ఇందులో. మీ కారానికి తగినట్టు మీరు వేసుకోవచ్చు. ఒక బాణలిలో 3-4 చెంచాలు నూనె వేసి కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఒక 2 స్పూన్లు శనగపప్పు, మినపప్పు వేసి ఇంగువ వేసుకుంటున్నాను. వెల్లుల్లి ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు. వేసి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం, ఉల్లిపాయలు 3 వేసి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నానండి లాస్ట్లో. అవి వేయించి వేసినవి కాబట్టి మాడు వాసన వస్తుందని లాస్ట్లో వేసాను. ముందే పోపు పెట్టుకున్నప్పుడు 4 ఎండుమిరపకాయలు కూడా ఎవరైనా కావాలంటే వేసుకోవచ్చు. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో ఈ వంకాయ మిశ్రమాన్ని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేయించక్కర్లేదు ఇది. ఈ తిరగమూత బాగా తిప్పిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర ఉంటుంది కదా, దాన్ని వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. ఈ కొత్తిమీరతోనే చాలా బాగుంటుంది ఈ వంకాయ పచ్చడికి రుచి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా ఈ రెసిపీ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఇది నల్ల వంకాయే కాకుండా తెల్ల వంకాయ, ఏ వంకాయ అయినా కొంచెం బలంగా ఉన్న వంకాయ, లావుగా ఉన్న వంకాయ ఉంటాయి కదా, వాటితో చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.